దజ్జాల్ అంటే ఎవరు? టెక్నాలజీని దజ్జాల్ ఎలా ఉపయోగించగలడు? అతని మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి? దజ్జాల్ గురించి ఇస్లామిక్ గ్రంథాల్లో, ముఖ్యంగా హదీస్లలో చాలా వివరాలు ఇచ్చబడ్డాయి. అతనిని మోసగాడు, అల్లాహ్కు శత్రువు అని పిలుస్తారు. 1. మోసగాడు. అతను ప్రజలను మాయచేసి తనను దేవుడిగా నమ్మించమని కోరతాడు. అతని నుదుటిపై కాఫిర్ అనే పదం కనిపిస్తుంది. ఇది విశ్వాసం లేని వ్యక్తిని సూచిస్తుంది. 2. లక్షణాలు. అతని ఒక కన్ను లోపభూయిష్టంగా ఉంటుంది. అతను ప్రజలను మాయ చేసే అసాధారణ శక్తులు ప్రదర్శిస్తాడు. అతని చూపే స్వర్గం నిజానికి నరకం, మరియు నరకం స్వర్గం. 3. ప్రభావం. అతను వర్షం కురిపించడం, పండ్లను పండించడం వంటి అద్భుతాలు చేసి ప్రజల విశ్వాసాన్ని మోసం చేస్తాడు. అతను ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుకుంటాడు, కానీ మక్కా, మదీనా వంటి పవిత్ర ప్రదేశాలలో ప్రవేశించలేడు. టెక్నాలజీ దజ్జాల్కు ఎలా ఉపయోగపడుతుంది? ఈ కాలంలో టెక్నాలజీ దజ్జాల్ ప్రభావాన్ని మరింత పెంచగలదు. దజ్జాల్ లక్షణాలను, హదీస్లను ఆధారంగా తీసుకుని టెక్నాలజీతో కొన్ని పోలికలను గుర్తించవచ్చు. 1. సమాచారం మరియు తప్పుడు ప్రచారం. సోషల్ మీడియా, టీవీ మరియు ఇంటర్నెట్ ప్రజలను భయపెట్టడానికి, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతోంది. వర్చువల్ రియాలిటీ, హోలోగ్రామ్ వంటి టెక్నాలజీలు ప్రజలకు మాయలు చూపించగలవు. 2. ఆర్థిక నియంత్రణ. క్రిప్టోకరెన్సీ, డిజిటల్ కరెన్సీ వంటి ఆర్థిక వ్యవస్థలు ప్రపంచాన్ని నియంత్రించడంలో ఉపయోగపడవచ్చు. దజ్జాల్ హదీస్ ప్రకారం ప్రజల ఆర్థిక స్వేచ్ఛను కుదిపి తన వైపుకు లాగుతాడు. 3. మత విభజనలు. టెక్నాలజీ ద్వారా మత విభజనలను ప్రోత్సహించడం, ఇస్లాంపై తప్పుడు ప్రచారాలు చేయడం జరుగుతుంది. ఇది ముస్లిముల ఐక్యతను దెబ్బతీసే అవకాశం కల్పిస్తుంది. దజ్జాల్ నుండి రక్షణ మార్గాలు. ముస్లిములుగా దజ్జాల్ ప్రభావం నుండి రక్షించుకునేందుకు ఖురాన్, హదీస్ల మార్గదర్శకాలను పాటించాలి. 1. ఖురాన్ పఠనం. ప్రతి శుక్రవారం సూరా అల్ కహఫ్ 18వ అధ్యాయం యొక్క మొదటి 10 మరియు చివరి 10 వచనాలను పఠించండి. 2. దువా చేయండి. దజ్జాల్ నుండి రక్షణ కోసం. అల్లాహుమ్మ ఇన్నీ ఔదు బికా మిన్ ఫిత్నతిల్ మసీహ్ దజ్జాల్. 3. ఐక్యతను కాపాడుకోండి. ముస్లిములు విడిపోయి బలహీనపడకుండా ఐక్యంగా ఉండాలి. 4. టెక్నాలజీ జాగ్రత్తగా ఉపయోగించండి. మానవాళి అభివృద్ధికి ఉపయోగపడేలా టెక్నాలజీని ఉపయోగించాలి. తప్పుడు సమాచారం మరియు అనైతిక చర్యలను వ్యతిరేకించండి. 5. నమాజ్ మరియు ధ్యానం. 5 సార్లు నమాజ్ చేయడం, అల్లాహ్ పట్ల భయభక్తి పెంపొందించడం ద్వారా రక్షణ పొందాలి. దజ్జాల్ మోసగాడు. అతను ప్రజలను తన వైపుకు లాగడానికి అద్భుతాలు, మాయలు ఉపయోగిస్తాడు. ఈ కాలంలో టెక్నాలజీ అతనికి సహాయకారి కావచ్చు. ముస్లిములుగా ఖురాన్, హదీస్ల మార్గదర్శకాల్ని పాటిస్తూ, ఐక్యతను కాపాడుకుంటూ దజ్జాల్ నుండి రక్షించుకోవాలి. అల్లాహ్ మమ్మల్ని దజ్జాల్ ప్రభావం నుండి రక్షించాలి.